వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియట్తో పాటు బీటెక్ చదివే అవకాశాన్ని ఆర్జీయూకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ సంస్థ కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో చేరడానికి నోటిఫికేషన్ ఇష్యూ అయింది. దరఖాస్తులను కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇందులో 2 ఏళ్ల ప్రీ మెట్రిక్, దాంతోపాటు 4 సంవత్సరాల బీటెక్ కోర్సులు కలిపి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయల్లో ఈ ఆర్జీయూకేటీ ఉన్నాయి. తెలంగాణలో అయితే బాసర్లో ఈ ఆర్జీయూకేటీ ఉంది. ఇంకా దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. ఏపీలో విడుదలైన ఆర్జీయూకేటీకి సంబంధించి వీటిని ట్రిపుల్ ఐటీస్ అని కూడా అంటారు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర విద్యార్థులు ఈ 2 రాష్ట్రాలు కూడా ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 85% సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, 15% సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు కలిపి కేటాయిస్తారంటే ఓపెన్ మెరిట్ జాబితాలో ఈ 15% సీట్లను 2 రాష్ట్రాల విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. స్టేట్, సెంట్రల్, సెకండరీ బోర్డుల ద్వారా లేదా గుర్తింపు పొందినటువంటి బోర్డుల ద్వారా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు 4% డిప్రియేషన్ స్కోర్తో మెరిట్ ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది. 4 ట్రిపుల్ ఐటీలు కలిపి మొత్తం 4,400 సీట్లు ఉంటాయి. వీటిలో చేయడానికి ఓసీ, బీసీ విద్యార్థులకు ₹300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ₹200 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఈ ఫీజు చెల్లించి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో 10వ తరగతి రోల్ నెంబర్, మొబైల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, ఆధార్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఈమెయిల్, రిజర్వేషన్ కేటగిరీ, అలాగే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, 10వ తరగతి మార్కుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేసి ఫోటో, 10వ తరగతి మార్కుల మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ ఎక్కడ అడ్మిషన్ కోరుతున్నాడు అనేది ఈ ట్రిపుల్ ఐటీల ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే 4 ట్రిపుల్ ఐటీలు కూడా ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3, 4 ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 25/6/2024 చివరి తేదీ. 11/7/2024 ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జూలై 22, 23 తేదీల్లో నూజివీడ్, ఇడుపులపాయ క్యాంపస్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఒంగోలు క్యాంపస్కు ఎంపికైన విద్యార్థులకు 24, 25 తేదీల్లో ఇడుపులపాయలో, శ్రీకాకుళం క్యాంపస్కి ఎంపికైన విద్యార్థులకు 26, 27 తేదీల్లో శ్రీకాకుళంలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అయితే వీటికి సంబంధించి సీట్ల రిజర్వేషన్ పరిశీలిస్తే మొత్తం సీట్లో ఎస్సీలకు 15%, ఎస్టీకి 6%, బీసీఏకు 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, వికలాంగులకు అంటే పిహెచ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు 5%, అలాగే ఆర్మీలో పనిచేసినటువంటి వారి పిల్లలకు 2%, ఎన్సీసీ ఉంటే 1%, స్పోర్ట్స్ కోటాలో 0.5%, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కు 0.5% రిజర్వేషన్స్ ఉంటాయి. అలాగే బాలికలకు కూడా సైమల్టేనియస్గా 33.1/3% అంటే 33/1/3% సీట్ రిజర్వేషన్ చేస్తారు. 3 వంతుల సీట్ని లేడీస్ ఆడపిల్లలకి రిజర్వ్ చేస్తారు, 1/3 అంటారు. అయితే దీనికి ఎంపిక విధానం పరిశీలిస్తే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి విద్యార్థిలో టోటల్ మార్క్స్ చూస్తారు ప్రధానంగా. దాంట్లో మ్యాథమెటిక్స్లో ఎక్కువ వచ్చిన మార్క్స్ని పరిగణలో తీసుకుంటారు. అలాగే రెండవ స్టెప్లో సైన్స్, తర్వాత ఇంగ్లీషు, అలాగే సోషల్ స్టడీసు, తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు లేదా అభ్యర్థి ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటే దానికి. అలాగే వీటన్నింటిలో కూడా సమానమైన మార్కులు వచ్చినప్పుడు ఆ అభ్యర్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి స్టూడెంట్ని ముందుగా సెలెక్ట్ చేస్తారు. అలాగే ఇంకా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్లో కూడా లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ని తీసుకొని స్టూడెంట్ ఎంపిక అనేది జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈ స్పెషల్ కేటగిరీస్ అంటే హ్యాండిక్యాప్డ్, ఆర్మీ పర్సనల్ పిల్లలకి అంటే క్యాప్ అంటారు. అలా ఎన్సీసీ, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్
వీటందరికి కూడా ప్రత్యేకమైనటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. జనరల్ అభ్యర్థులందరికీ కూడా ఇందాక చెప్పినటువంటి తేదీల్లో వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ RGUKT.in వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.